సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కార్ని వద్ద హల్చల్ చేశాడు. రాంగ్ రూట్ లో కార్తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ వెంటనే తప్పుకున్నాడు. అనంతరం కారును అడ్డుకుని నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ చేశాడు. రాంగ్ రూట్ లో కార్తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ వెంటనే తప్పుకున్నాడు. అనంతరం కారును అడ్డుకుని నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మధ్యాహ్నం సమయంలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయాణిస్తున్నటువంటి తన కారు సొంతంగా తనే డ్రైవ్ చేసుకుంటూ రాంగ్ రూట్ లో ఉన్నటువంటి ఏరియాలోకి ప్రవేశించడంపై మాత్రం అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారి దాన్ని గమనించి అక్కడికి వెళ్లి ఇది నో పార్కింగ్ ఏరియా, ఇది రాంగ్ రూట్ ఏరియా, ఈ రూట్ లో ఆపోజిట్ డైరెక్షన్ గా వెళ్ళకూడదు అంటూ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ని హెచ్చరిస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఎదిగిన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెంచుకున్నటువంటి ఒక వ్యక్తి తను రూల్స్ పాటించాల్సినటువంటి ఈ ప్రముఖులే ఈ రకంగా రూల్స్ తప్పి ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘనకు పాల్పడుతూ ట్రాఫిక్ పోలీసులను సైతం బెదిరించేటువంటి రీతిలో తన వాహనాన్ని ఏకంగా పోలీసుల పైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రూల్స్ ని పాటించి వాటిపై అవేర్నెస్ కల్పించి సిటిజన్స్ కి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి సినీ ప్రముఖులే ఈ రోజు రాంగ్ రూట్ లో వెళ్తూ పోలీసులని బుకాయించి పోలీసులపై దౌర్జన్యం చేసి పోలీసులనే అగౌరవపరిచి అక్కడి నుంచి ముందుకు దూసుకెళ్తున్నటువంటి క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాంగ్ రూట్ లో ప్రయాణించకూడదు, మీరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి తిప్పుకొని స్ట్రైట్ రూట్ ద్వారా వెళ్ళండి అంటూ కూడా పోలీసులు కొద్దిసేపు బెల్లంకొండ సురేష్ వాగ్వాదానికి దిగి బెల్లంకొండ సురేష్ సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్లి మళ్ళీ తిరిగి రైట్ సైడ్ వాహనాన్ని తిప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ పైన తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. ఒక ఉన్నత కుటుంబం కాబట్టే, చరిత్ర ఉన్నటువంటి కుటుంబం కాబట్టే ఏది చేసినా నడుస్తుంది, రోడ్డు మీద మాదే నడవాలి అన్న ఒక రీతిలో ఈ రోజు బెల్లంకొండ శ్రీనివాస్ రోడ్డు పైకి వచ్చి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ అత్యంగా వేగంగా వచ్చి రాంగ్ రూట్ తో ప్రయాణించేటువంటి ప్రయత్నం చేసినందుకు పోలీసులు అడ్డుకొని తిరిగి స్ట్రైట్ రూట్ లో వెళ్లాలంటూ సూచించడంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనడము, పోలీసుల సూచనల మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ తిప్పుకొని అత్యంత స్పీడ్ గా వాహనంలో వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలపై మాత్రం తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. రాంగ్ రూట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ వాహనం పైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించి రూల్స్ ని ఉల్లంఘనకు పాల్పడినటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ కి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. అందరినీ ఒక మెసేజ్ ఇచ్చి ఒక మార్గదర్శకంగా నిలబడాల్సినటువంటి హీరోలు ఉన్నత కుటుంబాలే రూల్స్ ని తుంగలో దొక్కి సిటిజన్స్ ని ఈ రకంగా వెళ్ళండి అంటూ మెసేజ్ ఇస్తున్నటువంటి శ్రీనివాస్ పైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.